దశరథుడు ఏం చేశాడు అన్నారు. ఆ నలుగురు యాగం చేయించడానికి వచ్చిన వాళ్ళకి దేవబ్రాహ్మణ మాన్యములు తప్ప 4 దిక్కులు దానం చేశారు. వాళ్ళేం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయలేదు. మాకెందుకయ్యా ఇవన్నీ, ఇచ్చావు కాబట్టి వద్దనం, దీనికి ఏదన్నా ప్రతిగా ఇచ్చి దీన్ని నువ్వే రిఫండ్ తీసుకో అన్నారు. ఒక్కొక్కరికి 1,00,000 గోవులు 40 లక్షల బంగారు మాడలు ఇచ్చాటండి. వాళ్ళు ముత్తూట్ ఫైనాన్స్ పెట్టలేదు, అమూల్ డైరీ పెట్టలేదు. ఏం చేశారు, యాగం చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని గోవులు పెంచుకుంటే అన్ని గోవులు ఇచ్చారు. వాళ్ళకి ఎంత ధనం కావాలంటే అంత ధనం వాళ్ళనే తీసుకెళ్ళమన్నారు. వీళ్ళు చెయ్యేసి కూడా ముట్టుకోలేదటండి. అది సంస్కారం అంటే. ఇచ్చారు కదా అని తీసుకోవాలా, అయోగ్యత గొప్పది. అంతా అయిపోయింది. ప్రాజాపత్య పురుషుడు వచ్చాడు, పాయసం ఇచ్చాడు. పాయసం మొత్తం దశరథుడు కౌసల్యకే ఇచ్చారు. ఎందుకంటే రామాయణంలో ఈ ముగ్గురికి 3 పేర్లు ఉన్నాయి: ధర్మకాంత, దాసకాంత, భోగకాంత. దశరథుడు ఎటువైపు బెండైనాడు? ధర్మం వైపే బెండైనాడు. కౌసల్యకే ఇచ్చారు. ఆవిడేం చేసింది, 2 భాగాలు చేసి భోగానికి ఇచ్చింది. హాఫ్ ఈవిడే, హాఫ్ ఆవిడే. మరి మధ్యలో ఆవిడకేం లేదా? వాళ్ళిద్దరూ ఏం చేశారు, తనకిచ్చిన దాంట్లో కొంత కౌసల్య సుమిత్రకిచ్చింది, తనకిచ్చిన దాంట్లో కొంత భాగం కైక సుమిత్రకిచ్చింది. రొట్టెల వాడికంటే ముక్కల వాడి పని మేలని సుమిత్రకు 2 భాగాలు దక్కినాయి. పాయసాన్ని భక్షించి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10వ నెల సగాన పడ్డది. 11 కూడా వెళ్ళిపోయింది. ప్రసవంగా లేదు. ఈయనకు అనుమానం దశరథుడికి, గురువుగారు స్కానింగ్కి ఏమన్నా వెళ్ళమంటారా? ఏమిటి చెప్పండి, తొందరపడవాకరా. లోపల ఉన్నవాడు చతుర్దశ భువనాధ్యక్షుడు. వాడెప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తాడు. అంతవరకు మనం వెయిట్ అండ్ సీ ప్రాసెస్సే కానీ ఇండిపెండెంట్ ఐడియాస్ అక్కడ పని చేయకూడదు, తప్పు. ఇప్పుడు చాలామందికి తెలివితేటలు ఎక్కువైనాయి. మంచి ముహూర్తం, సూర్యుడా ఇంట్లో, చంద్రుడి ఇంట్లో, వాడి ఇంకో ఇంట్లో, ఆ అమ్మాయి ఆపరేషన్ థియేటర్లో, అన్నీ చూసుకొని మంచి ముహూర్తం పెట్టించి సీజర్ చేయించి వాడిని బయటికి లాగుతాం. కోసి తెచ్చాంగా వాడిని బయటికి. వాడు బయటకు వస్తూనే అమ్మా బాబుల్ని కొయ్యటం మొదలు పెడతాడు. పీసెస్ కట్ ఇన్ 2 పీసెస్. సహజంగా గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉండగా జన్మిస్తే వాడు రామచంద్రుడు అవుతాడు. క్రియేటెడ్ బర్త్ చేస్తే వాడు రావణచంద్రుడు అవుతాడు. అందులో తప్పదు.